వైసీపీ నేతలపై విజయనగరం ఎంపీ అప్పలనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన మండలిలో వైసీపీ సభ్యులు చెప్పులతో వెంకటేశ్వర స్వామి ఫోటోను పట్టుకోవడాన్ని తప్పుపట్టారు. దేవుడితో రాజకీయం చేయడాన్ని ఆక్షేపించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ గోల చేయడం సరికాదన్నారు. హిందూ సమాజానికి జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన పార్టీ నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. విధంగా వ్యవహరించారు వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు మండలంలో గత 10 రోజులుగా మనం చూస్తున్నాం. వారు పడుతున్న తీరు కానీ వారు చేస్తున్న వ్యవహార శైలి కానీ ప్రజలు ధిక్కరించే విధంగా ఉన్నాయి. ఈరోజు మనం ఎవరైనా దేవుడు ప్రసాదం ఇస్తే చెప్పులో షూ తీసుకునే మనం స్వీకరిస్తాం, లేకపోతే ఎవరికైనా మనం ఇస్తాం. కానీ సోమవారు ప్రతిని పట్టుకొని వారు షూతో చెప్పులతో ఊరేగింపుగా వచ్చి మండలంలో నిల్చొని అక్కడ నిరసన కార్యక్రమం చేయడం ఒక అపచారం అయితే, తర్వాత వాకట్ చేసిన సందర్భాల్లో ఆ ఫొటోస్ని కూడా అక్కడే పడేసి, ఎందుకంటే వాళ్ళ నాయకుడికి కూడా మనం చూసాం, ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్లో ఆ పడేయడం, లేకపోతే అక్షంతాలు వేద పండితులు ఆశీర్వదిస్తే టిష్యూ పేపర్ తిట్లాగా మనం చేయడం, ఇది ఒక వారికి వారసత్వం వచ్చిందని బహుశా. మీరు ఎన్నైనా రాజకీయాలు చేయండి, ఎన్నైనా చేయండి తప్ప దేవుడితో మాత్రం ఆట ఆడొద్దండి. కలియుగ దైవము వెంకటేశ్వర స్వామి, వారిని అవమానం చేసి ఇబ్బంది పెట్టించే పరిస్థితి అవద్దు. ఈరోజు శాసన మండలిలో వైకాపా సభ్యులు చేసిన అపచారం రాష్ట్ర ప్రజానీకం, తెలుగు ప్రజానీకం అందరూ కూడా చూశారు. వారు ఇంతవరకు అసెంబ్లీ మండల చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా దేవుడి ఫోటోలు తీసుకెళ్ళి